లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. జీవితానికి అర్థం ఏంటి అని ఎవరో అడిగినప్పుడు పూర్తి అర్థం తెలియదు, కానీ ఆహార వ్యవహారాలు, అలవాట్లు, జీవనశైలి ఇవి మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఒక చాలా ప్రధాన అంశం. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని శాసించేవి ఇవే. కాబట్టి ఇవాళ మనం ఒక చాలా కీలకమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం. వి గోయింగ్ టు టాక్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ, ఆర్ రాదర్ ఫర్టిలిటీ సాధించాలంటే, అంటే ప్రకృతికి దగ్గరగా, ప్రకృతి సహజ సిద్ధంగా పిల్లల్ని, సంతానాన్ని కలగజేయాలంటే ఎటువంటి ఆహార వ్యవహారాలు ఉండాలి, ఏ లైఫ్ స్టైల్ ఉండాలి, ఈ అంశంపై మాట్లాడడానికి వీ హ్యావ్ అన్ అమేజింగ్ ఎక్స్పర్ట్, అందరికీ సుపరిచితులు, హాలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ ఫౌండర్ ఆఫ్ వైబ్రెంట్ లివింగ్ ఫుడ్స్. ఆర్గానిక్ ఆహారం అంటే ఏమిటో, అలాగే పూర్తిగా ప్లాంట్ బేస్డ్ డయట్ అంటే ఏమిటో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకి, ఇంకా ప్రపంచంలో చాలామందికి పరిచయం చేసిన హాలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి జాస్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ స్వప్న. ఆల్వేస్ ఎ ప్లెజర్ టు షేర్ ద స్క్రీన్ విత్ యూ. మంచి క్వశ్చన్స్ అడుగుతావు, ఎంత మంచిగా ఇంట్రడ్యూస్ చేసావు మనం మాట్లాడుకునే దాన్ని. తెలుగులో బాగా చెప్పావు. నాకు ఇప్పుడు కాంప్లెక్స్ వచ్చింది, ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటాను మధ్య మధ్యలో, ఎందుకంటే అలాంటి టెక్నికల్ టర్మ్స్ నీలాగా ఎవరు మాట్లాడలేరు. ప్లీజ్ జస్ట్ ఫీల్ కంఫర్టబుల్. సరే, ఇన్ఫాక్ట్ ఇవాళ మనం సహజ సిద్ధంగా జీవించడం ఎలాగో మాట్లాడబోతున్నాం. బికాస్ దట్స్ వాట్ యూ ఆల్వేస్ సే. సహజంగా ఉండండి, సహజంగా తినండి, మన శరీరానికి విరుద్ధంగా వెళ్ళకండి అని చెప్పి. అంతే, కరెక్ట్ కరెక్ట్. సో ఎంత మేజర్ పార్ట్ అవుతుంది శ్రీదేవి ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ అన్నది ఆన్ అవర్ ఎమోషన్స్, మన శరీర వ్యవహారాలపై? ఎంత పర్సంటేజ్ అని అడుగుతున్నారా? ఎంత సుమారుగా? అంతా అదే అంటారు. అంతా అదే. మనం ఎలాంటి చాయిసెస్ తీసుకుంటాము పొద్దున్న లేచినప్పటి నుంచి. మనం రోజుకి 3-4 సార్లు తింటాం కదా. అవును, అది అన్ని చాయిస్లే. ఆ టైంలో మనం ఎలాంటి చూస్ చేసుకుంటాము, అది మన బాడీకి 100% డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం బయట చూస్తుంటే అనారోగ్యాలు, ఎన్ని రకాల అనారోగ్యాలు చూపించు, అన్నిటికీ ఫుడ్ తోటి కనెక్ట్ ఉంటుంది. నీకు అది జెనెటిక్ అయి ఉండొచ్చు, జెనెటిక్ ప్రాబ్లమ్స్ని కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు మన లైఫ్ స్టైల్స్ ఫుడ్ తోటి. సూపర్ ఇంపార్టెంట్. సో ఆల్మోస్ట్ అంతే అన్నప్పుడు ఇక్కడ ఐ వాంట్ టు ఆస్క్ యూ వెరీ కోర్ క్వశ్చన్. ఇప్పుడు ఇవి వద్దు అనే వాటితో సమస్య లేదు, ఎందుకంటే వద్దు అని బ్లాక్ అండ్ వైట్లో చెప్పేస్తున్నాం. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఇవి పర్వాలేదు అని మనం చలామణి చేసే చాలా 80% ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో, విచ్ ఇస్ యాక్చువల్లీ హైలీ అడ్వర్టైజ్డ్ ఇన్ ద వరల్డ్, అండ్ ఇదే కరెక్ట్ అని చెప్పి ఇది తినండి అని టెంప్ట్ చేస్తున్న ఈ ప్రపంచంలో అది తప్ప రైటా, ఎంత తప్పు ఎంత రైట్, మితంగా తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఈ డెసిషన్ ఎలా తీసుకోవాలి? లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్, డైరెక్ట్గా చెప్పాలంటే కొన్ని ఫుడ్స్ విచ్ ఆర్ నాట్ సో గుడ్ ఫర్ అవర్ బాడీ బట్ చలామణి అయిపోతున్నాయి. అంత ఇప్పుడు ఏమంటారు తెలుసా, అందరూ తింటుంటే నువ్వెందుకు తినవు, ఎందుకు తప్పు అవుతుంది, నువ్వెందుకు తినవు, అంత కామన్ అయిపోయింది, నార్మల్, అంత కామన్గా ఉన్నది ఎందుకు చెడు అవుతుంది అని చాలా మందికి క్వశ్చన్ వస్తుంది. కానీ అలాగైపోయింది ప్రపంచం. ఇది మనం అంతా ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయాము. స్లో ఫుడ్ అన్నది మనము తాతలు ముత్తాతల్లాగా తింటాం అన్నది ఎవరు చేయటం లేదు. అందరికీ పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, జాబులు చేసుకోవాలి, పెద్ద పెద్ద ఇల్లులు ఉండాలి, కార్లు ఉండాలి, ఇంకా దాని మీద మనం శ్రద్ధ పెడుతున్నామే కానీ మనము ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న దాని మీద పెట్టుకోవట్లేదు. ఇప్పుడు మనం సరిగ్గా నేర్చుకుని ఎలాగా తినాలి అంటే మనం పని పెట్టాల్సి వస్తుంది. అవును, కొంచెం, ఎందుకంటే చాలా సులువుగా అన్నీ దొరికేస్తున్నాయి. మన చిన్నప్పుడు మనకి స్వీట్స్ ఇట్లాంటి పండగలు చేసేవాళ్ళు, అప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడేంటి, ఎక్కడ పడితే ఏ రోజు కావాలంటే ఆ రోజు కొనేసుకోవచ్చు, మరీ ఎక్కువ డబ్బులు లేకపోయినా కూడా కొనేసుకోవచ్చు. కరెక్ట్, రైట్, చాలా రీజనబుల్గా ఉంటున్నాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అది ప్రకృతి సిద్ధమైనవి కాదు. ప్రకృతి కొంచెం ఇంత ల్యాండ్ ఉందంటే నువ్వు అంతే పండించగలవు. అవును, రైట్, అది న్యాచురల్గా అంటే. కానీ అది కాకుండా అది ఖరీదు ఎక్కువైపోతుంది అనేసి మనం ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ వేసేసి దాన్ని టేస్టీగా ఉండేలాగా చేసేస్తున్నాము. మోడిఫై చేసి పండిస్తున్నాము. దాన్ని మళ్ళీ ఆ పండించిన దాన్ని మనం ఇంకా రకరకాలు ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసి దాంట్లోకి, ఇంకా అది మీకు పాడవకుండా ఉండటానికి, షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండటానికి, రైట్, నీకు రుచిగా అనిపించడానికి
ఇంకా ఆర్టిఫిషియల్ స్టిమ్యులేషన్ అన్నమాట. అది చేసేస్తున్నారు, మనం దాని మీద పడుతున్నాము. సింపుల్ థింగ్స్, ఆయిల్స్ మనకు తెలిసిందే. Right. అది న్యాచురల్ ఆయిల్ అయితే నీకు నెల రోజులు 2 రోజులు 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత ముక్క వాసన వస్తుంది. ఎందుకంటే దాంట్లో లైఫ్ ఉంటుంది, ఆక్సిడేటివ్ యూనో ఆక్సిడేషన్ జరుగుతూ ఉంటుంది, లైఫ్ పెరుగుతూ ఉంటుంది, దాంతో నీకు ముక్క వాసన వస్తూ ఉంటుంది. అదే కానీ నువ్వు దాన్ని రిఫైన్డ్ ఆయిల్ అనుకో, హైడ్రోజనేట్ చేసావనుకో దాన్ని, నీకు ఎల్లప్పుడూ నీకు అలాగే ఉంటుంది, ప్లాస్టిక్ లాగా నీకు అలాగే ఉంటుంది. నువ్వు ప్లాస్టిక్ తింటే నీకు ఏమవుతుందో, నువ్వు అలాంటి ఆయిల్స్ డీప్ ఫ్రై చేసుకుని తింటే కూడా ఇంచుమించుగా అదే జరుగుతుంది. సో చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మీరు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గెటింగ్ స్పాయిల్డ్, ఇన్ఫ్యాక్ట్ మనకు అంటాం కదా, ఇన్ఫ్యాక్ట్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి తొందరగా, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తొందరగా షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండవు. అంతే కదా మరి. ఇప్పుడు అది షెల్ఫ్ లైఫ్ పెంచడానికి దాని మీద స్ప్రేస్ వేస్తారు, అవును, దానికి వ్యాక్సులు పూస్తారు, అవును, రైట్, రకరకాలు చేస్తారు. పెంచేటప్పుడే వాళ్ళు ఇవన్నీ డిజైన్ చేసుకుంటారు. నీకు అది షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్కి వెళ్ళాలి, ఇలాగన్నీ చెప్పి సైన్స్ అన్నది మంచిగానే వాడుకోవచ్చు, ఇలా కూడా వాడుకోవచ్చు. సో రకరకాలుగా. సో మనం అనుకున్న ఆల్మోస్ట్ 70-80% ఆఫ్ నాట్ సో గుడ్ ఫుడ్స్ గురించి ఇప్పుడు మీరు కోర్గా ఆన్సర్ చేశారు. ఇది వన్ మోర్ వెరీ కోర్ క్వశ్చన్. మీరు ఎప్పుడు ప్లాంట్ బేస్డ్ ఫుడ్ని అడ్వకేట్ చేయడానికి, అంటే జంతువుల నుంచి వచ్చే ఏ పదార్థాన్ని మనం కన్జ్యూమ్ చేయొద్దు అని చెప్పడానికి మీ ఫిలాసఫీ వెనకాల అది ఇస్ ఇట్ స్పిరిచువల్ ఐడియాలజీ ఆర్ ఇట్స్ మోర్ దెన్ దట్ అండ్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ ప్రాక్టికల్? 100% ప్రాక్టికల్, 100% ప్రాక్టికల్. నేను ప్లాంట్ బేస్డ్ వాటిని ప్రమోట్ చేయడానికి కారణం, మనకి క్వాలిటీ ఆఫ్ నాన్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లేదు. ఓకే. ఇప్పుడు పురాతన కాలంలో లాగా మనము వ్యవసాయం చేసుకుంటూ అక్కడ దాంట్లో నీకు కోళ్ళు, నీకు గేదెలు, ఆవులు ఉండి దాంట్లోంచి వచ్చిన గుడ్లు, దాంట్లోంచి వచ్చిన పాలు అయితే పర్వాలేదు, నువ్వు దానికి ఆవుకి గేదెకి నువ్వు పేరు పెట్టుంటావు, ఆ సాకుతా వెళ్ళి, రైట్? అవును. యూ ఎక్స్చేంజ్ గట్ బ్యాక్టీరియా. అవును. అప్పుడు యూఆర్ ఇన్ దట్ సేమ్ ఈకో సిస్టమ్, రైట్? అందులోంచి నీకు పాలు అయ్యి డైజెస్ట్ అవుతుంది కూడా. ఇప్పుడేంటి, ఇప్పుడు మనకి వచ్చిన పాలు ఎన్ని వేల జంతువుల నుంచి, ఎన్ని వేల ఆవులు గేదెలు కలిపితే మీకు ప్యాకెట్లో వస్తున్నాయి పాలు. అవును, అవి కూడా కల్తీగా వస్తున్నాయి. ఫస్ట్ దానికి హార్మోన్స్ వేస్తారు, ఇంకా గ్రోత్ హార్మోన్స్ అయితే, మళ్ళీ యాంటీబయోటిక్స్ అయితే, రకరకాలు వెళ్తాయి, మనకు తెలిసిందే అది. అలాంటి అన్ని పాలల్లో ఉన్నది మనం తింటే మన మీదకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకు మనం అట్లాంటివి తినాలి? ఎందుకు అట్లాంటిది? పోనీ నీకు చాయిస్ లేదు అంటే అదొక రకం, చాయిస్ ఉంది, నువ్వు కంప్లీట్లీ 100% హెల్తీగా ఉండగలవు, అది అవాయిడ్ చేస్తే కూడా. నీకు పాత రోజుల్లో కూడా ఆయుర్వేద అది నువ్వు మనకి ఏం ప్రమోట్ చేసింది, పాలు తాగమని పెరుగు తినమని కాదు. అది పెరుగుని నువ్వు చక్కగా, అది ఆవు తాగేసిన తర్వాత పాలు, ఆ మిగిలిన పాలుల్లోని నువ్వు కాసుకొని తోడేసుకుని దాన్ని చిలికి, ఉత్తి మజ్జిగ అంటే కొంచెం పెరుగులో నీళ్లు పోసేసి ఇలా గిలకొట్టి తాగేయటం అది మజ్జిగ కాదు, ఇట్స్ జస్ట్ డైల్యూటెడ్ పెరుగు, రైట్? అలా కాకుండా దాన్ని మంచిగా చిలికి దాంట్లో ఫ్యాట్ని పైకి వచ్చిన తర్వాత తీసేసి దాన్ని కాసుకుని అది నెయ్యిగా వాడుకుని ఈ మజ్జిగ తాగితే దాంట్లో ఉన్న ప్రోబయోటిక్స్ నీకు నీ గట్ బ్యాక్టీరియా అన్నది, మన గట్ మైక్రోబయోమ్ అన్నది సూపర్ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ హెల్త్ అండ్ ఆల్ ఆఫ్ అవర్ హెల్త్. నీకు స్కిన్ అవ్వు, హెయిర్ అవ్వు, డైజెషన్ అవ్వు, ఇంకా యాంటీ క్యాన్సర్ అవ్వు, నీకు హార్ట్ హెల్త్ అన్నిటికీ గట్ చాలా ఇంపార్టెంట్. అది స్ట్రాంగ్గా ఉండటానికి నీకు మజ్జిగ తాగమన్నారు, ఓకే? ఆ మజ్జిగ కూడాను నీ గంగా ఏదో ఆవు పేరు దాని దగ్గర నుంచి వచ్చినది. సో వీఆర్ షేరింగ్ ద గట్ బ్యాక్టీరియా బోత్ ఆఫ్ దెమ్, సో యు ఆర్ హెల్తీ. బట్ ఈ రోజుల్లో నీకు అట్లా కుదరట్లేదు. అవును. సో పాలు తాగొద్దు. నీకు చాలా రకాలుగా ప్రోబయోటిక్స్ తెచ్చుకోవచ్చు నీ బాడీలోకి. ఏదైతే సరిగ్గా తయారు కావడం లేదో, ఉత్పత్తి కావడం లేదో దాన్ని నువ్వు అవాయిడ్. సేమ్ థింగ్ విత్ మటన్, చికెన్ అండ్ ఎగ్స్ అని, అందుకని అవాయిడ్. డస్ దిస్ నాట్ పాసిబిలిటీస్? ఇప్పుడు మనకి ప్లాంట్ బేస్డ్ ఆకుకూరలో కూడా పొల్యూటెంట్స్ వచ్చేసాయి, ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్. కాబట్టి నాన్ వెజిటేరియన్ అడ్వకేట్ చేసే వాళ్ళు ఒక ప్రశ్న ఏం వేస్తారంటే, వీగనిజం అనేది కేవలం ఒక ఫిలాసఫీ మాత్రమే, దానిలో ఇక్కడ ఉండే సమస్యలు అక్కడ కూడా ఉంటాయి కదా అని ప్రశ్నిస్తున్నారు. తప్పకుండా వీగన్ అన్నంత మాత్రాన హెల్తీ అని కాదు, వీగన్లో చాలా జంక్ ఉంటుంది, చాలా జంక్ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాము లెట్స్ సే సమోసా, మైదా, ఓకే, లోపల నువ్వు మరి ఆ పొటాటోస్ అవి ఏ రకమైన భూమిలో పెంచారో ఏంటో, అవును, తర్వాత ఏ నూనెలో కాల్చారో దాన్ని వేయించారో, శుభ్రంగా అన్నీ ఉన్నాయి. అది ఎందుకు మంచిదైంది? వీగనే. వీగన్ అయినా కూడా అది మంచిది కాదు, జంక్.
సో మనం ఏం ప్రమోట్ చేస్తామంటే మోర్ దెన్ వీగన్ అన్నది, ఇఫ్ యూ నోటీస్ మనము 10 ఏళ్ల క్రితము 12 ఏళ్ల క్రితం మొదలుపెట్టాం ఈ కంపెనీ. ఆ రోజుల్లో నేను అసలు వీగన్ అనేదాన్ని కాదు, ప్లాంట్ బేస్డ్ అనేదాన్ని కాదు, కానీ ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకటే ఫిలాసఫీ నడుస్తుంది. కానీ ఎందుకు మాట్లాడలేదంటే డైవర్ట్ అవ్వకూడదు, ఇదే ఫిలాసఫీ అనుకోవటం, ఇదేదో ఒక మతం అనుకోవటం కాకుండా క్లీన్ ఫుడ్ ఈజ్ మై ఫోకస్ టిల్ టుడే. సో వీగన్ అయినా కూడా అది హోల్ ఫుడ్ అవ్వాలి, హోల్ ఫుడ్ అవ్వాలి, అది మళ్ళీ నీకు న్యాచురల్గా పెంచాలి. ఒకవేళ నువ్వు మాంసాహారమే అయ్యుంటే, నీకు మంచి సోర్స్ మాంసాహారం అయితే తినచ్చు, తిను, కొంచెం తిను, దాంట్లో న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ ఉండాలి. అంటే నీకు ఇంత మాంసం ఉంటే ఇన్ని కూరగాయలు తినాలి, అంతేగాని ఇంత మాంసం తినేసి ఎప్పుడో ఒకసారి కూరగాయ తినటం కాదు. కరెక్ట్, రైట్? సో మచ్ సెన్స్. అలాగే ఉండాలి. సో ఇట్స్ నాట్ అ ఫిలాసఫీ ఫర్ మీ, దో యానిమల్స్ అంటే ఇంకా యూనో ఒకసారి చాలా ఉంటుంది. సో నేనైతే వెనక్కి వెళ్ళలేను. నేను కూడా మీకు తెలుసు కదా, ఫస్ట్లో మనం కలిసినప్పుడు నేను వీగన్ కాదు, ఓన్లీ ప్లాంట్ బేస్డ్, అంటే క్లీన్ ఫుడ్ తింటాము. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేసినప్పుడు మంచి సముద్రం చేప దొరికినప్పుడు తిన్నదాన్నే, కానీ 5 ఏళ్ల క్రితం మొత్తం అది కూడా కట్ చేశారు. అండ్ మీ హెల్త్ అండ్ వెల్నెస్ షోస్ అప్ ఇన్ యూ, బికాస్ ఎన్నోసార్లు ఐ మీన్ ఐ గెట్ షాక్డ్ నోయింగ్ అంటే హౌ వెల్ యూ హ్యావ్ కెప్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యువర్ ఓన్ బ్రాండ్ అంబాసిడర్. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒక చాలా ఇమీడియట్ అర్జెన్సీ ఉండే ఒక ఇష్యూ మాట్లాడదాం ఇవాళ. వన్ ఈజ్ ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ, బికాస్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఎక్కడ చూసినా గల్లీకి 10 వచ్చేస్తున్నాయి. ఇన్ఫర్టిలిటీ పెరిగిపోతుంది. ఇదివరకు ద ఈజియెస్ట్ థింగ్ టు డూ ఏమిటంటే పిల్లల్ని కండం అన్నట్టు ఉండేది పరిస్థితి. అంటే ఒక్కొక్కరికి 3, 4 పిల్లలు సంతానం చాలా హెల్దీగా కనేసి, ఇప్పుడు ఎందుకు ఈ సమస్య ఉత్పన్నమైంది? అసలు ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం అవ్వట్లేదు. ఫారినర్స్ ఏమంటున్నారో తెలుసా మన దేశం వచ్చి, ఏంటి ఇక్కడ ప్రాబ్లం, ఎక్కడ చూసినా ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఉన్నాయి అని. నా ఫ్రెండ్స్ వాళ్ళు అట్లా అంటున్నారు. మీరు అన్నట్టుగా ప్రతి వీధిలోనూ 2-3 ఉంటున్నాయి. మన జీవన విధానం, మన లైఫ్ స్టైల్స్ ఫుల్ మారిపోయింది. మనం తినే తీరు మారిపోయింది. సూపర్ స్ట్రెస్, అవును, అవసరమైన దానికి అనవసరమైన దానికి కూడా స్ట్రెస్ పెట్టుకుంటున్నాము. ఈ అన్నిటి వల్ల మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ మెన్కి ఉమెన్కి కూడా వస్తున్నాయి. రైట్. అదే కాకుండా స్మోకింగ్ అనేది చూసారా, యంగ్ అడల్ట్స్లో ఎంత ఎక్కువ మందిని చూస్తున్నాము ఈ మధ్య. బాగా పెరిగిపోయిందా? జనరలీ అసలు అమ్మాయిలు కూడా చూస్తున్నాము, అబ్బాయిలు సిగరెట్ కాల్చడం అన్నది ఒకప్పుడు బిగ్ ట్యాబూ. అవును, మన చిన్నప్పుడు ఎప్పుడైనా సిగరెట్లు కాల్చడం చూసేవాళ్ళమా? ఇప్పుడు మీరు బయటికి వెళ్తే కెఫేలోకి వెళ్తే చక్కగా చూస్తుంటాం. రైట్? అది నీ స్వతంత్రం ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి వేరే పనులు చేయొచ్చు. అవును, అనవసరంగా ఆరోగ్యం పాడు చేసుకోవడం వాళ్ళకి తెలియక. పిల్లలకి ఏముంది, ఇట్స్ యంగ్ ఏజ్, దే థింక్ దే కెన్ డూ ఎనీథింగ్. బట్ మీన్ వైల్ ఇలాంటివన్నీ ఫర్టిలిటీకి ఎఫెక్ట్ ఉంటుంది. చాలామంది PCOS ఇవన్నీ పడుతున్నారు. ఓకే, అలాగే మనము మైండ్లెస్గా మన స్కిన్ మీద ఏం పెట్టుకుంటున్నాము. యా, మన ఎందుకంటే సోప్స్లో ఇవన్నీ పారాబెన్స్ అవన్నీ ఉంటాయి. అలాంటివన్నీ మనని హార్మోన్ని డిస్టర్బ్ చేస్తాయి. సో ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్, ఈవెన్ టైట్ అండర్వేర్స్ ఆల్సో కెన్ కాజ్. సో ఆల్కహాల్ లివర్ ఫంక్షన్ని ప్రాబ్లం చేస్తుంది కదా, అలాగే దానివల్ల నీకు న్యూట్రియంట్స్ అబ్జర్వ్ అవ్వకపోవటం కూడాను. ఇంకా ఇట్స్ జస్ట్ సో మెనీ థింగ్స్ ఎఫెక్ట్. అండ్ అవర్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్. మన ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ డైరెక్ట్గా మనం ఏమీ సరిదిద్దలేము, నెమ్మదిగా చేసుకోవచ్చు. కానీ నువ్వు నీ చర్మం మీద ఏం పెట్టుకుంటున్నావు, నువ్వు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావు, ఏమి తాగుతున్నావు, ఏం తింటున్నావు, నువ్వు ఎంటర్టైన్మెంట్కి నువ్వు ఏం చేస్తున్నావు, నీ లైఫ్లో వచ్చే స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు అన్నది నీ చేతిలోనే ఉంది. 100% నీ చేతిలోనే ఉంది. సో ఇవి కానీ లైఫ్ స్టైల్స్ని నువ్వు మేనేజ్ చేసుకుంటూ వస్తే యూ కెన్ బిఫోర్ యూ గో ఫర్ ఎక్స్ట్రా హెల్ప్, హార్మోనల్ థెరపీ అవ్వచ్చు, IVF, IUI ఏదైనా అవ్వచ్చు, వాటికి కూడా నీ లైఫ్ స్టైల్స్ అది సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ నీ కరెక్ట్గా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ది టైం ఫస్ట్ ఇది కరెక్ట్ చేసుకుంటే నీకు ఆల్రెడీ ప్రాబ్లం కొంతవరకు చాలా వరకు సాల్వ్ అవుతుంది. నాకు కన్సల్టేషన్స్ ఇస్తాను కదా, దాంట్లో ఇంచుమించు 3-4 people out of 10 are coming for this. This breaks my heart. It's really infertility issues for men and women. So this is something so natural. And if that is being an issue, what is the future? Correct. What is the future? Right? So many issues. Apart from పిల్లలు పుట్టలేదనే ఒక ఇమీడియట్ ప్రాబ్లంతో పాటు
this is also reflective of how everything is changing. Exactly, everything is changing for themselves and around. Yeah. And రేపు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకేం, what are they going to learn from you, right? And are they going to be born healthy? సో ఇవన్నీ నువ్వు పిల్లల్ని కంటాం అన్నది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అవును. ఇన్ఫర్టిలిటీ ఉందని చెప్పేసి నువ్వు అవి ఇవి వాడేసి పిల్లల్ని Artificial ఆర్టిఫిషియల్గా బలవంతంగా కనేస్తే కూడా పుట్టించేసి. పుట్టించేసుకుని తర్వాత నీ ఆరోగ్యం వాళ్ళ ఆరోగ్యం కూడా చూసుకోవాలి. సో ప్లాన్ ప్రాపర్లీ, యాజ్ యూ నో ఐ టుక్ మెనీ ఇయర్స్ ఫర్ దట్ ప్లానింగ్. ఎందుకంటే వెన్ యూ నో యు ఆర్ మోర్ కేర్ఫుల్, Correct. యు ఆర్ మోర్ అఫ్రైడ్, రైట్? సో కొన్ని సంవత్సరాలే తీసుకున్నాను నేను. అంటే బ్యాడ్ లైఫ్ స్టైల్స్లో ఉన్నానని కాదు, అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు you might as well be ready for it in every way అన్నట్టుగా. It takes a lot of mindfulness, awareness. Mindfulness is the key for everything. Right. For everything. Vibrant living లో మనం మీల్ సర్వీసెస్ డెలివరీస్ ఉంటాయి కదా, దానికి వీ హ్యావ్ సో మెనీ పీపుల్. ఫస్ట్ మనకి చెప్పరు చాలామంది, ఎందుకంటే అది టాబూ, ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవటం. సో మన మీల్స్ తీసుకున్నాక సక్సెస్ అయిన వాళ్ళు అప్పుడు వచ్చి చెప్తారు, Right. దిస్ ఈజ్ వాట్ ఇట్ రియలీ ఎఫెక్ట్స్ వాట్ యూ ఈట్ అండ్ హౌ యూ స్పెండ్ యువర్ డే. టిపికలీ మీరు అన్న ఈ మీల్ ప్లాన్స్ కావచ్చు, లేదు ఆల్టరింగ్ లైఫ్ స్టైల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకున్నా కూడా దానికి ఎఫెక్ట్ చూపించడానికి వాట్ ఈస్ అ రీజనబుల్ టైం? ఎస్, ఇది వర్క్ అవుతుంది అని చెప్పడానికి వాట్ ఈస్ అ రీజనబుల్ టైం? వాట్ ఆర్ దోస్ రీజనబుల్ సిమ్టమ్స్? ఓకే, నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు దాన్ని బట్టి ఉంటుంది, కానీ నీకు ఇమ్మీడియట్గా తెలిసేది ఏమైనా కాన్స్టిపేషన్ అది ఏమైనా ఉంటే తొలగిపోతుంది, అవును, ఎసిడిటీ ఇట్లాంటివి తగ్గిపోతాయి, మాయమైపోతాయి, స్కిన్ గ్లో అవుతుంది. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది సిమ్టమ్స్ దట్ ఇట్స్ వర్కింగ్ ఫర్ యూ. రైట్. ఇంకా తర్వాత దిస్ ఇస్ ఎండోక్రొనాలజికల్ సిస్టమ్. ఇట్స్ టేక్స్ టైమ్. ఒక నెలలో నేను ఇన్ఫర్టిలిటీని మార్చుకునేది కాదు. యూ నీడ్ టు గివ్ ఇట్ టైమ్, 2 months, 3 months, maybe 6 months, but you do it కన్సిస్టెంట్లీ, రెగ్యులర్లీ. ఇది ఒకలాంటి యజ్ఞం లాగా ఉంటుంది. అవును, ఒకలాంటి మెడిటేషన్. అదే నువ్వు పొద్దున లేచి ఆ వేడి నీళ్లు తాగటము, తర్వాత నీ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగటం అని, లేకపోతే వీట్ గ్రాస్ షాట్ తాగటం అని, తర్వాత నువ్వు బ్రేక్ఫాస్ట్ అంటే ఎట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తావు, లంచ్ ఎట్లాంటి తింటావు, బయటికి వెళ్ళి తినాలంటే నువ్వు ఎలాంటి ఫుడ్ తింటే మంచిది, ఇవన్నీ యూఆర్ సో మైండ్ఫుల్, యూ ఫీల్ సో గుడ్, యూ స్ట్రెస్ విల్ బీ అవుట్. బికాస్ పిల్లలు పుట్టలేదు అన్నది చాలా పెద్ద స్ట్రెస్ ఆబ్వియస్లీ వెన్ యూ వాంట్ టు హ్యావ్. అండ్ దెన్ సొసైటీ ఈజ్ అనదర్ థింగ్. యూనో పెళ్ళైనప్పటి నుంచి మొదలు పెడతారు ఎప్పుడు అని. యూనో వాళ్ళు రెడీగా ఉన్నారు లేదు అని కూడా చూసుకోకుండా, రైట్, వాళ్ళ ప్రాబ్లం ఏంటో చూసుకోకుండా కొంచెం యూనో ఎక్స్ట్రా స్ట్రెస్ అది వాళ్ళు పడుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. యూనో అబ్బాయి అమ్మాయి వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు, దానికి తోడు జనం ఇచ్చిన కష్టాలు. సో ఇవన్నీ మనము షీల్డ్ చేసుకుని go inwards and do the right thing one by one for yourself. Get your habits sorted. అది ఏది మంచిది కాదో ఒక్కొక్కటి తొలగించుకుని ఏది మంచివన్నవి అడాప్ట్ చేసుకుని అది చేసుకుంటూ ఉంటే you will have great results. విచిత్రంగా మన పురాణాల్లో కూడా యజ్ఞయాగాలు చేసి పాయసం ఇచ్చి కౌసల్య, సుమిత్ర, కైకేయికి దశరథ మహారాజు ఆ తర్వాత కలిగిన సంతానమే వీళ్ళందరూ అని అంటూ ఉంటారు, మనం వింటాం. సో అంటే అప్పుడు అది ఇన్ఫర్టిలిటీగా అభివర్ణించాలా, మరొక సమస్య, మరి వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంతానలేమి అప్పుడు ఉండింది. కానీ ఇప్పుడు నిజంగానే మీరు చూస్తున్న ఎక్కువ శాతం కేసెస్లో ఒక 1500 తప్పులు చేస్తున్నందుకు ఈ సమస్య ఉత్పన్నం అవుతుందా వాళ్ళ శరీరంలో, వేర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, ఆర్ తినవలసిన ఫుడ్స్ అడిక్వేట్గా తినకపోవడం వల్ల డెఫిషియన్సీ ఏర్పడి అవుతుందా? కాంబినేషన్లో చూస్తున్నారా? కాంబినేషన్, 100% కాంబినేషన్. 80% ఫుడ్, 20% maybe 70-30 లైఫ్ స్టైల్స్. సో కాంబినేషన్ 100%, రెండు కలిపితేనే ప్రాబ్లం ఉంది. నీకు 100% మంచిగా తిని కూడా, రైట్, క్లీన్ ఫుడ్, ఇదిగో మనం అనుకున్నట్టుగా ఫ్లాక్ సీడ్స్ తినేసి మంచి ఈఎఫ్ఎస్ వచ్చేసి అన్నీ చేసేసుకోవడాను. ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకని వెళ్ళిపోయి స్ట్రెస్ అని చెప్పేసి కొంచెం సిగరెట్ కాల్చేయటాలు, తాగటాలు, లేకపోతే తీవ్రతరం చేస్తున్న సమస్యని చాలా పెద్ద ప్రాబ్లం. హుక్కా అంటారు, ఇంకోటి, దే వెరీ బ్యాడ్ ఫర్ ఫర్టిలిటీ. సో అట్లాంటి అలవాట్లు ఇవన్నీ కూడా తేడా చూపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్ట్రెస్. మీరు చూసే ఉంటారు, నాకు కూడా జరిగింది యాక్చువల్లీ. అలాంటి స్ట్రెస్ వల్ల పీరియడ్స్ డిలే అవ్వటము,
ఆ డిలే అయితే నువ్వు ఎందుకు డిలే అయిందని నువ్వు భయపడటము అలాగా. నాకు అరౌండ్ 30 years ఆఫ్ ఏజ్, మేబీ లిటిల్ 29-30 ఆ టైంలో చాలా ఎక్కువ బిజినెస్ పని ఎక్కువ ఉండేది. సో ఆ టైంలో ఆ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ కుడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఎక్కువ చూసుకోలేకపోయేదాన్ని. ఇంట్లో వండుకోవడానికి టైం ఉండేది కాదు, డాక్టర్ అపాయింట్మెంట్ పెట్టుకోవడానికి టైం ఉండేది కాదు. ఓకే, దట్ వాజ్ దట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. అమెరికాలో ఉన్నాను అప్పుడు. అయితే 2 నెలలు అయింది, నాకు పీరియడ్ రాలేదు. ఓకే, చాలా కామన్, ఇప్పుడు చాలామందిని చూస్తుంటాం. కానీ నాకు ఫస్ట్ టైం అట్లాగా అవ్వటం ఏంటి, ఇప్పుడు ప్రెగ్నెంట్ అయితే అసలు మంచి టైమే కాదు. చాలా బిజీగా ఉన్నాను, నేను అసలు సరిగా ఆరోగ్యం సరిగ్గా చూసుకోవట్లేదు. దిస్ ఇస్ నాట్ ద టైమ్, ఐ వాంట్ టు ప్లాన్ ప్రాపర్లీ. అలాంటి టైంలో ఓకే, నాకు ప్రెగ్నెంట్ కాకపోతే నాకేమైంది, ఇప్పుడు ఎందుకు రాలేదు, ఎప్పుడూ హెల్తీగా ఉంటాను కదా, ఏమైంది. సో అలాగా స్ట్రెస్ రోజు గుర్తొచ్చినప్పుడల్లా స్ట్రెస్. తర్వాత పనిలో పడిపోవటం, సరిగ్గా 11 గంటలకి పడుకున్నప్పుడు గుర్తొచ్చేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. సో ఫైనలీ అరౌండ్ 3 months ఆ టైంలో వెళ్ళా. డాక్టర్ వెంటనే అడిగాడు, బరువు తగ్గావా అని. కొందరు బరువు పెరుగుతారు, కొందరు తగ్గుతారు స్ట్రెస్ వల్ల. నేను తగ్గానప్పుడు. తగ్గితే ఇలాగ అనేటప్పటికి టెస్ట్ చేశాడు, ప్రెగ్నెంట్ కాదు, నువ్వు మంచిగా తిను అన్నాడు. అంతే, మంచిగా తిని నువ్వు యూ స్లీప్ వెల్, యుల్ బీ ఫైన్. జస్ట్ అష్యూరెన్సే. నౌ ద స్ట్రెస్ ఇస్ గాన్. You won't believe 4 days later I got my period. And never again I had that problem because now I got my lesson sorted. So stress చూసారా ఎంత అగేన్స్ట్ ఉంటుందో మనకి. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మన చేతుల్లో మనం చేయగలిగినవి అన్నీ చేసిన తర్వాత మనకి వేరు సహాయం అవసరం, ఇంకొకరి సహాయం అవసరం అంటే వైద్యపరంగా ఎన్నో సలహాలు సూచనలు అవసరమైతే మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకోవచ్చు. కానీ ముందు మన శరీరాన్ని, మన మనసుని సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంచుకునే బాధ్యత మనపైనే ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. కానీ సాక్షి లైఫ్లో ఇలాగే ఫర్టిలిటీ రిలేటెడ్ సమస్యలు కావచ్చు, అసలు ఆహారం ఏది ఉత్తమం ఇప్పుడు మారుతున్న ఈ కండిషన్స్లో, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిసీజెస్లో, వీటిపై ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటాం. థ్యాంక్ యూ ఆల్ అండ్ స్టే ట్యూన్డ్.